పొద్దున లేచి లేవకముందు ఇలాంటి ఒక న్యూస్ వినాల్సి వస్తుంది అని ఎవ్వరూ అనుకునుండ్రు. అలాంటి ఒక న్యూస్ ని ఈ రోజు మనం వింటూనే ఉన్నామన్నమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 265 మంది ఈ రోజు చనిపోయారు. ఎవరికైనా గుండెలు పిండేసే న్యూస్ అన్నమాట ఇవి. ఎన్ని ఆశలతో, ఎన్ని కలలతో ఆ ఫ్లైట్ ఎక్కుంటారో, ఎక్కక ముందు చనిపోతారని వాళ్ళు ఊహించిన కూడా ఉనుండ్రు కదా. మన లైఫ్ కూడా అంతేనండి. ఈ క్షణం వరకే మనలో ఉండే కోపాలైనా, ద్వేషాలైనా, ప్రేమలైనా ఆ క్షణం వరకే మనలో ఉంటుంది. మరుక్షణంలో మనం బతుకుంటామో తెలీదు. కానీ మనమేమో ద్వేషాలు, కోపాలు అన్నిటినీ పెంచేసుకుంటూ ఉంటాం. మన లైఫ్ ని మనం ఎంజాయ్ చేయాలబ్బా. ఊరిక ద్వేషాలు, కోపాలు పెట్టుకుని ఏం సాధించగలుగుతాం? పుట్టేటప్పుడు ఎలా వస్తామో వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్తామన్నమాట, ఒత్త చేతులతో. సో ఎలాంటి ద్వేషాలు పెంచుకోకుండా నలుగురితో సంతోషంగా ఉండడానికి ట్రై చేద్దాము. ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తుంది, మరుక్షణం మంది కానప్పుడు ఎందుకు ఈ ఆర్భాటం, పరుగులు, ఇవన్నీ ఎందుకు? ఎవరి కోసం సంపాదిస్తున్నాం? ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటాం. అరగంట కూడా ఉండదు ఆ ఆలోచన. బయట వెళ్ళినప్పుడు టీ తాగాలన్నా, జ్యూస్ తాగాలన్నా 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఈ 100 రూపాయలు ఉంటే మన బిడ్డలకి ఏమన్నా కొనివ్వచ్చు కదా అని ఆలోచించి మళ్ళీ ఇంటికి వచ్చి పెట్టుకుంటామన్నమాట. అంతేనండి, మన బతుకులు అంతే. ఇక మారదు, ఏం చేయలేం. కానీ డబ్బులు సేవ్ చేసినట్లు కోపాల్ని, ద్వేషాల్ని కూడా సేవ్ చేసుకోకండి. అక్కడికక్కడ వదిలేసి అందరితో సంతోషంగా ఉండడానికి ట్రై చేద్దాం. ఏమంటారు?